సో హలో మా వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో ఈరోజు మన పంటను మొత్తం చూపించాలి మా మీకు. సో చాలా చూపిస్తాను, మీరు కూడా చూస్తుండండి. సో అట్లా ఇంకోటి అంటే మన టమాటా పంట గురించి ఒక పెద్ద అప్డేట్ తీసుకురావాలి ఇప్పుడు మనము. సో ఇది మన వంకాయ పంట మామ. సో మనం ఇక్కడ లైక్ బెడ్లు కొట్టి పెట్టాల్సింది, బట్ ఇక్కడ వంపు ఉంటుందన్నమాట వర్షం. సో వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ఆ బెడ్ల మధ్యలో ఆగి మళ్ళీ చెట్టు ఖరాబ్ అయిపోద్ది. సో అందుకనేసి అలా చేసామన్నాడు. మన మిర్చి పండు కూడా కొంచెం కొంచెం గ్రో అవుతుంది మా. దీనికి ఎన్ని మందులు కొట్టినా కానీ అసలు చెట్టు గ్రో అనేది లేదు. మందులు వేస్తున్నాను కానీ గ్రో అయితే అవ్వట్లేదు. కానీ వంకాయ చెట్లు మాత్రం అట్లా కాదు మామ, చాలా తొందరగానే గ్రో అవుతున్నాయి. సో చాలా లేట్ పెట్టాం టమాటా కంటే. ఇదిగో వంకాయ ఇప్పుడు చూడండి, పూత కూడా వచ్చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట. నేను చూశాను బట్ వీడియోలో రికార్డ్ చేయలేకపోయాను. సో పంట మాత్రం ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. సో అట్లాగే మనం ముందుకు వెళ్తే మనం మొక్కజొన్న మెయిన్ టాస్క్ అయిపోయింది నాకు ఇది. సో మొన్నే రీసెంట్గా మసాలా వేసాను అండ్ పంట పెట్టుకుంటే చాలా రోజులు అవుతుంది, కానీ మనం పెట్టిన రోజులకు తగ్గట్టు పంట అనేది గ్రో అవ్వట్లేదు, అంటే పెరగడం లేదు. సో ఐ థింక్ ఈ గడ్డి వల్ల అనుకుంటా. సో ఒక 30 అంటే పంట పెట్టినప్పటి నుంచి వెళ్ళి 30 days తర్వాత ఒక మందు కొట్టాలి. సో అది మందు కొడితే గడ్డి అంతా చనిపోయింది, అప్పుడు గ్రో అవుద్దేమో. ఇంకా 10 days ఏమో ఉంది ఇంకా టైము. సో ఆ 10 days తర్వాత మనమైతే మందు కొడతాం. సో మందు కొట్టిన తర్వాత గడ్డి అంతా చనిపోద్ది, అప్పుడు ఒక్కసారి చూస్తే పంట గ్రో అవ్వడం అప్పుడు ఈజీగా ఉంటుంది. సో అట్లా ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కనిపించేది అంత మొక్కజొన్న పంట గడ్డి బాగా పెరిగిపోయింది, ఏం చేయలేము మనం దానికి. సో ఫైనలీ మడ్లు దున్నడం మొత్తం అయిపోయింది మా. ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఒడ్లు పెట్టడం, అంటే ఓరాలు పెట్టడం అంట. సో ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. తలకాయ పోయింది ఒక 3 to 4 days. సరిగ్గా నేను ఇప్పుడు ఏం చేయలేను, అంటే మొత్తం ఇదే పనిలో ఉండాలి. సో అప్పటి వరకు కొంచెం ఈ వీడియోని అయితే కొంచెం హైప్ చేస్తుండండి. సో అట్లాగే వీడియోకి లైక్ చేయండి. సో మన నార వచ్చేసి ఇంత పెద్దగా అయిపోయింది. ఈ 1 weekలో నాటేయడం కూడా కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి ఈ చేనులో మ్యాక్సిమం ఏం పని ఉండదు అనుకుంటున్నాను. కానీ ఈ టమాటా చెట్లు, ఆ వంకాయ చెట్లు, మిర్చి ఉంది కదా, సో వీటి దగ్గర ఖచ్చితంగా పని ఉంటుంది. సో అట్లాగే మన స్వీట్ కార్న్ అంటే జొన్న అనేది ఉంది కమ్మో, దాన్ని కూడా చూపిస్తాను. సో పెద్దగా అయిపోయింది. సో దాని తర్వాత మనం ఏం చేయాలనేది ప్లానింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ పంట తర్వాత ఇంకో పంట ఏం పెట్టుకోవాలనేసి. సో ప్రస్తుతానికి అయితే మనం మొక్కజొన్న పంట దగ్గర ఉన్నాము. మొత్తం మ్యాడ్ అయిపోయింది అన్నమాట, ఎందుకంటే అంత పెద్ద గ్రో అయిపోయింది. ఫస్ట్ మన మిషన్ ఇవ్వడండి కలుపు యంత్రం. సో దానివల్ల నాకు ధూళి తీరిపోయింది ఒక్కొక్క రోజు, ఎందుకంటే అంతలా చేయాల్సి వచ్చింది దానివల్ల. సో అట్లాగే మన కంకులు అనేది చూపిస్తాను అనమాట, ఏ పొజిషన్లు ఉన్నాయి, సో ఇంకెన్ని రోజులు టైం పడుద్ది అనేసి. చూస్తున్నారు కదా మావ, ఇదిగో లైక్ అంటే ఒక్క 3-4 days అయితే అయిపోయింది మావ మొత్తం. సో ఇట్లా వైట్ కలర్లో వచ్చేసినాయి, అంటే కొంచెం కొంచెం ఎల్లో అవుతున్నాయి అనమాట, అంటే వచ్చే ఎత్తులు ఎల్లో కలర్ అవుతున్నాయి. సో కొంచెం మొత్తం ఎల్లో కలర్ అయిపోగానే ఇక పంట అనేది తీయాలన్నమాట. సో పంట తీసిన తర్వాత మళ్ళీ దీని నుంచి పైపులు తీయాలి, తర్వాత దీన్ని దునిపియాలి, చాలా పెద్ద వర్క్ ఉంటుంది. సో మన డైలీ రొటీన్ లాగన్నా ఏవిలాగన్నా ఖచ్చితంగా కనిపించేటివి 2 ఉంటాయి మామ. ఇదిగో ఈ బర్రె, ఆ బర్రె అనమాట. నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని నన్ను చూస్తుంది అది. సో ఇవి రెండింటిని ఖచ్చితంగా మన వ్లాగ్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండాలి మీరు కూడా, దీన్ని తప్పదు. సో ఇది మాత్రం కొంచెం మంచిది కాదు మామ, అంటే చూడడానికి లైక్ మంచి దానిలో ఉంటుంది, బట్ అసలు మంచిది కాదు. అది చూడండి, ఒక దగ్గర వేసిన గడ్డిని పర్ఫెక్ట్ తింటుంటే, ఇది అలా కాదు, మొత్తం తొక్కి అటు ఇటు చిలంకలం చేసేసి మెల్లిమెల్లిగా తింటుంది. సో ఫైనల్లీ వచ్చేసి ఇంత మా వీడియో. ఇంకా వీడియో లేకపోతే వీడియోకి అయితే లేయండి. అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త సో మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అప్పటి వరకు బాయ్.